పుష్ప ది రైజ్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. పుష్ప సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. ఏకంగా ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్ స్టార్స్ కూడా పుష్పరాజ్ ఆటిట్యూడ్ను కాపీ కొట్టారంటే ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ లెవెల్లో పొలిటీషియన్స్ పై కూడా ఆ సినిమా ప్రభావం కనిపించింది. ఇలా అన్ని వర్గాల నుంచి పుష్ప చిత్రానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీసు వద్ద 1871 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాలో పుష్ప క్యారెక్టర్కు సపోర్టింగ్ రోల్లో కేశవగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. పుష్పలో సపోర్టింగ్ రోల్లో జగదీష్ చాలా బాగా నటించాడు. కేశవ పాత్రలో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బెస్ట్ సపోర్టింగ్ రోల్ అనిపించారు. ఏకంగా ఆయన నటనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా దక్కింది. ఆ క్రేజ్ తోనే వరుసగా పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూనే వస్తున్నారు. పుష్ప చిత్రం తర్వాత జగదీష్ అరెస్ట్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా తాజాగా పుష్ప 2 ది రూల్ సక్సెస్ మీట్లో ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. పుష్ప ది రైజ్ సినిమా తర్వాత తనకు ఎన్నో కష్టాలు వచ్చాయని, ఆ కష్ట సమయంలో పుష్ప టీం అంతా తనకు తోడుగా నిలిచిందని ధైర్యం చెప్పిందన్నారు. తాను అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్ అని, ఆయన పక్కనే తనకు నటించే అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. కానీ పుష్ప సినిమా వరకు తన జీవితం చాలా దారుణంగా ఉండేదని, పుష్ప సినిమా పూర్తి చేసిన తరువాత చనిపోయినా పర్లేదనుకున్నానని చెప్పారు. ఆయన తన కెరీర్ లోపడ్డ కష్టాలను పుష్ప 2 సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చారు. తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సుకుమార్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి.